మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఎవరో గుర్తు తెలియని తన పాదరక్ష బస్ పైకి విసిరినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చాలా పెద్ద సంచలనంగా మారింది. ఎందుకు అతను విసరాల్సిన అవసరం ముఖ్యంగా తన అసహనంతో విసిరారా, లేకపోతే ఏదన్నా ఫేమస్ కావాలని చెప్పేసి ఆ రకంగా ఆలోచన చేసి విసిరారా? అయితే మొత్తం పోలీసు వర్గాలు పైన ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఎందుకు జరిగింది. భద్రతా వలయం చుట్టూ బస్సు టాప్ పైన కావచ్చు, బస్సు చుట్టూ కూడా పెద్ద ఎత్తున భద్రతా వలయం ఉండేటువంటి ముఖ్యమంత్రి సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆ రకమైన సంఘటన అనేది తీవ్ర సంచలనం. అనంతపురం జిల్లా లాంటి ఇటువంటి చోట ఈ రకమైన సంఘటన చూసుకోవడం రానున్న కాలంలో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకంటే ఎన్నికల నేపథ్యం చాలా జిల్లాలు తిరగాల్సి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో చెప్పు విసరడం కావచ్చు, అంటే రానున్న కాలంలో ఇంకా వేరే ఏదైనా కూడా ఆలోచన చేసినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితి కాబట్టి దీని మీద పోలీసులు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇక్కడ ఎలా జరిగింది, భద్రతా లోపాలు అంటే రానున్న కాలంలో ఇటువంటి జరగకుండా చేయాలి ఉండాలంటే ఇటువంటి చర్యలు తీసుకోవడం ముఖ్యంగా చుట్టూ ఉండేటువంటి పోలీసు బృందం ఎటువంటి పరిస్థితి అలర్ట్గా ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో వారిని ఎదుర్కోవాలి. ఇటువంటివన్నీ కూడా క్షుణ్ణంగా వారు ప్రక్షాళన చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎలా నిర్ణయం ఉంటుంది? ఇంకా భద్రత పెంచే అవకాశం ఉంటుందా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి? లేక ఇక్కడ బస్సు దగ్గరికి ప్రజల్ని రానికుండా ఎవరైనా చేయడానికి ఇటువంటి పరిస్థితులు ఆలోచన చేస్తారా? మరి పూర్తి వివరాలు అయితే మాత్రం దీని తర్వాత ముఖ్యంగా ఈరోజు అయితే జగన్మోహన్ రెడ్డి గుడ్ ఫ్రైడే సందర్భంగా అనంతపురం జిల్లాలోనే రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు జరగాల్సినటువంటి రోడ్డు బస్ యాత్ర ఇది పూర్తిగా ఈరోజు ఆపేశారు. రేపటి కంటిన్యూ అవుతున్నటువంటి రేపు కంటిన్యూ అవుతే ఇక్కడ నుంచి భద్రతా పరిస్థితులు ముఖ్యంగా ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రజలు దగ్గరికి రానివ్వాలా, లేదంటే దూరంగా పెంచాలా, లేకపోతే పోలీసుల్ని పెంచాలా? ఎందుకంటే అక్కడ ఎవరెవరు యాక్టివిటీస్ పూర్తి నిఘా, ఎందుకంటే ముఖ్యమంత్రి వైపు కాకుండా ప్రజల వైపు నిఘా పెంచే విధంగా ఇది చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మన జగన్మోహన్ రెడ్డి భద్రతా అంశం అనేది ఇది ఒకవైపు ఈ వైసీపీ నాయకులు అయితే మాత్రం ర్యాబిట్స్ తెలుగుదేశం నాయకులు కావాలని జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ఆదరణ చూసి కోరలేకనే తెలుగుదేశం నాయకులు గ్రాఫిక్స్ ఇచ్చారని చెప్పేసి ఒకవైపు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. మరి వీటితో మనతో మాట్లాడడానికి సంఘటనా స్థలంలో జరిగిన సంఘటన ఇష్యూపై మాట్లాడడానికి వైసీపీ నాయకులు ఏం చెప్తారో వారు మాట్లాడే. నిన్న భారీ బహిరంగ సభలో జగన్కి వేలాది జనము కలిసినారు. వేలాది జనము బచ్చినేపల్లి నుంచి చెక్ పోస్ట్ వరకు, రామరాజపల్లి చెక్ పోస్ట్ వరకు భారీ జనం కలిసినారు. ఆ జనము చూడలేక తెలుగుదేశం కార్యకర్తలు లేని ఫేక్ న్యూస్లు పుట్టించుకుంటున్నారు. కానీ అలాంటివి జరగలేదు. మేము ఏంటంటే వెంటనే ఉన్నాం, మా కార్యకర్తలందరూ జగన్కి ఇట్లా ఈగ వాళ్ళకోకుండా వెంటనే ఉన్నాం కాబట్టి ఏది అని ఇబ్బంది లేదు. మా రెడ్డి ఉన్నాడు, మా అందరూ ఉన్నారు కాబట్టి మాకేం ఇబ్బంది లేదు. బాగా జరిగింది. అంతకి 1,00,000 మెజారిటీ పైన చూపిస్తాం కానీ తక్కువ చూపించేది ఉండదు. కార్యకర్తలు బాగా బలంగా ఉన్నాం, మాకు ఇబ్బంది ఏం లేదు. నిన్న జరిగిన కార్యక్రమంలో బొచ్చేపల్లి నుంచి వెంకటరామరెడ్డి నియోజకవర్గం నుంచి ఫుల్ స్టార్ట్ అయిన నుంచి వేలాది జనములు ఎండనక ప్రతి కార్యక్రమంలో ప్రతి లేడీస్ కానీ పిల్లలతో సహా ఎండకు లెక్క చేయకోకుండా ఈరోజు నిన్న జరిగిన సమావేశంలో చాలా బ్రహ్మరథం పట్టారు. ఇంటి నుంచి బచ్చినేపల్లి వరకు దాటే వరకు భారీ జనాలు వచ్చినారు. కాబట్టి ఈ తెలుగుదేశం కార్యకర్తలు కానీ తెలుగుదేశం నాయకులు కానీ తట్టుకోలేకుండా ఆ జనాన్ని చూడలేక ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గుర్తిలోకి వచ్చినప్పుడు ఆ జనాలు ఎప్పుడు కలతలేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన జనాలు చంద్రబాబు కలతలేదు. కాబట్టి ఏదో చెప్పులు వేసినట్ల ఫేక్ న్యూస్ పెట్టి చేత కాకుండా దద్దమ్ములు ఆ పనులు చేసేది. నిగంపులు ఉంటారు చూడు, వాళ్ళు చేస్తారు ఆ పనులు. నిజాయితీగా మేము ఉన్నాం, కార్యకర్తలతో ఉన్నాం. నన్ను పొద్దున్నుంచి ఎండ అనుకోకుండా ప్రతి కార్యకర్తలు రోడ్లోనే ఉండి ఎవరో మేము జగన్ ఎన్నికతో ఉన్నాం, మా వెంకటరామరెడ్డి ఎన్నికతో ఉన్నాం. ఇట్లాంటివి జరగలేదు, ఎప్పుడు జరగలేదు. అదేదో ఫేక్ న్యూస్ పెట్టి నిన్న ఏదో కల్లాకుల్లో మొట్టాలని చెప్పేసి ఈ ఆలోచనలో ఉన్నారు. కానీ జరగవు అవన్నీ. ఏమైనా ఆ రోజు వెంకటరామరెడ్డికి వచ్చేసి 50,000 వచ్చినాయి. ఈసారి 1,00,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తాడు.
దీనికంటే ఛాలెంజ్గా ఉన్నాం. మేమంతా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు ఎన్ని చేసినా ఎన్ని తూర్పులు చేసినా జగన్మోహన్ రెడ్డి మా వెనకీతున్నాడు, మా వెంకటరావు రెడ్డి మా వెనకీతున్నాడు. ఇవన్నీ జరగని పని. ఇవన్నీ ఎన్ని చెల్లింపులు వేసినా కావు. చంద్రబాబు నాయుడు ముందుగానే జిమ్మిక్కులు మంచి కదా ఆ కార్యకర్తలు కానీ చెప్పినాడు. అదే తాలుగా మీరు కానీ నా సరిగ్గా నేర్చుకోండి, నేను నా లెక్క ఉంటే మీరు ఇది చేయలేరు పల్లెల్లో కానీ నా పద్ధతి నేర్చుకోని చెప్పేసి ఆ ప్రకారంగా కార్యకర్తలకు నేర్పినారు. కాబట్టి ఆ విధంగా జరుగుతుంది. 170 ఖచ్చితంగా కొడతాం, ఇబ్బంది ఏం లేదు. బాగా ధైర్యంగా ఉన్నారు కార్యకర్తలు. కానీ మా వెంకటరామరెడ్డికి అత్యంత మెజార్టీతో 1,00,000 మెజార్టీతోనే మేము గెలిపించుకుంటామని మేము కోరుకుంటూ, నిన్నటి దినమున ఉక్కిలో బస్సు యాత్ర చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అది ఎలా ఉందంటే జనము అసలు చూడడానికి ఇసుకేస్తే రాలనంత జనం కలిశారు. కానీ కొంతమంది ఆ జనాన్ని చూసి ఓరవలేని వాళ్ళు ఫేక్ వీడియోలు చేసుకుంటా ఏదో ఏడో సైడ్కి వేసి అదంతా చేసి ఇలా చేసి ఎన్నో ఫేకులు చేశారు. ఇలా ఎన్నో ఫేకులు చేస్తేనేముంది, ఇప్పుడు మేము జనాలు లేకి నెక్స్ట్ ఇప్పుడు కెన్వాసింగ్కి వెళ్తాము. మేము జగన్ గారు చేసే ప్రతి సంక్షేమ పథకాలు ఎన్నో ఉన్నాయి మాకు. మేము వెళ్తాము ఊర్లో గ్రామాల్లోకి వెళ్ళి, అమ్మ మీకు అమ్మ కూడా వచ్చింది కదా, అది సంక్షేమ పథకాలు ఎన్నో వచ్చాయి కదా, మా ఊర్లో ఇప్పుడు స్కూల్ ఉంది చాలా అభివృద్ధి అయినాయి, అన్ని చూపిస్తాము, అన్ని ఓటు అడిగి ఎలా చేస్తాము. ఇప్పుడు వాళ్ళు జనాలలోకి వెళ్ళి ఏమని ఓటు అడుగుతారు, ఏం చేశారని అడుగుతారు. వాళ్ళు ఏదైనా చేయాలని అడిగితే ఇంతకు ముందు గతంలో ఏం చేశారని జనాల్లో ప్రశ్నించే అలా ఉన్నారు ఇప్పుడు జనాలంతా. మాకైతే చాలా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పొత్తులు కానీ కలిశాడు. ఎందుకోసం కలిశాడంటే పొత్తుల్లో నెక్స్ట్ జగన్ గెలిస్తే ఆయన జైలుకు ఎదిస్తాడనే ఉద్దేశంతో జైలుకి పోకోవడానికి బీజేపీలో కలిశాడు. జనసేనలోకి ఎందుకు గెలిచాడంటే ఆయనకి ఏదో నియోజకవర్గంలో ఏదో ఒక 5,000 ఓట్లు 6,000 ఓట్లు పడతాయని అవన్నీ కలుపుకుందామని జనసేనలో కలిశాడు. అలా అంతా పొత్తులతో కలుపుకొని ఎక్కడ తిరిగి జగన్ని ఓడియాలని ఆయన చూస్తున్నారు. కానీ ఆయనకి ఈయన గెలిస్తే ఫలాన్ని చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పకుండా ఎన్నో అవిస్తాను ఇవిస్తానని ఎన్నో దొంగ మాటలు చెప్తున్నాడు. కానీ ఇవన్నీ ఏవి కాదు. జగన్కి జనం ఉన్నారు, జనంకే జగన్ ఉన్నాడు. మేమంతా జనం వేసి ఓటేసి గెలిపిస్తామని నిన్నటి రోజున గుత్తిపట్టణంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి మేమంతా సిద్ధం కార్యక్రమం సంబంధించిన బస్సు యాత్ర విజయవంతం కావడం జరిగింది. దాన్ని చూసి ఓర్వలేని కొంతమంది మార్పింగ్ వీడియోలు క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డికి అక్కడ జనాలు బ్రహ్మరథం పడుతుంటే దాన్ని జీర్ణించుకోలేని వాళ్ళు మార్పింగ్ వీడియోలు చేసి ఆయన పైన చెప్పులు ఇసిరారంటూ దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. దీన్నంతా ప్రజలు గమనిస్తున్నారు. నిన్నట అక్కడ సభలో లక్షలాది మంది జనం సమక్షంలో జరిగిన విషయం ఏ ఒక్కరు కూడా ఆ సన్నివేశాన్ని చూడలేదు. వీళ్ళు చేసిన మార్పింగ్లు, వీళ్ళు చేసిన ఎడిటింగ్లతో మభ్యపెట్టి జనాలను మోసం చేయాలని చూస్తున్నారు. ఇది జరిగిన పని. జగన్మోహన్ రెడ్డికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ 175 నియోజకవర్గాల్లో బ్రహ్మరథం పడుతున్నారు. ఆయనకి ఘనంగా పూల స్వాగతం పలుకుతున్నారు తప్ప ఆయన మీద ఎక్కడా గాని ఈ రోజు వరకు ఒక చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరిగిన దాఖలాలు లేవు. ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా చేయడం జరిగింది. వాళ్ళందరికీ అలాంటి మూర్ఖులకి ఒకటే తెలియజేస్తున్నాం, రానున్న రోజుల్లో 175కు 175 ఖచ్చితంగా గెలిపించడానికి రాష్ట్ర ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మా గుంతకల్ నియోజకవర్గంలో కూడా వై వెంకటరామరెడ్డిని మరోసారి గెలిపించి చరిత్రను తిరిగి రాసే విధంగా మెజార్టీ అందించేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రపై పాదరక్షిక విసిరినటువంటి నేపథ్యంలో మరి ఇది వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం ఇదంతా గ్రాఫిక్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర. ఇటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆదరణ వస్తుంటే తట్టుకోలేక అందరూ రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటివి జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళని చెప్పేసి వారు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మరి మొత్తం మీద అయితే మాత్రం పోలీసులు దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏం జరుగుతుంది, ఎంక్వైరీ ఎలా జరుగుతుంది, దీని మీద ఎవరు పర్సన్ ఎవరు అనేది కూడా బయటకు తీస్తారు, లేకుంటే ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేసి నిజాలు బయటకు తీసే అవకాశం ఉందా? మరి పోలీసులు అసలు పూర్వపరాలు ఏంటి అనేది బయటకు తెలియాలి అంటే మరి పోలీసులు ఎంత మేరకు బయటకు చెప్తారనేది వేసి చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.